శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల పట్ల కలిగి ఉన్న అపార అనుగ్రహం హిందూపురంలో జన్మించిన ఒక మహాత్ముడికి అర్థమైంది. భక్తి పరవశంలో ఓ భక్తుడు స్వామిని దర్శించేందుకు తిరుమలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే కొంతమంది భక్తులకు తిరుమలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో గమనించిన ఆ మహాత్ముడు హిందూపురంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని సంకల్పించారు. ఇలా 643 సంవత్సరాల క్రితం హిందూపురంలో శ్రీ వెంకటేశ్వర రమణ స్వామి దేవస్థానం స్థాపించబడింది. అప్పటి నుంచి స్వామి భక్తుల అనుగ్రహాన్ని పొందుతూ పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ దేవస్థానం ప్రత్యేకత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తున్న వెంకటరమణ స్వామి విగ్రహం ఉంది. ఆదికావ్య మహర్షి వాల్మీకి రచన ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనంలో ప్రదుర్భవించిన రూపం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ భక్తి మార్గాన్ని అనుసరించి హిందూపురంలో ఈ ఆలయం నిర్మితమైంది. 2004 నవంబర్ 7న ఈ దేవస్థానం గోపుర మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం హిందూపురంలోని భక్తుల భక్తి కేంద్రమైంది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడతాయి. భక్తుల మనోకామనలను తీర్చే ఈ స్వామి దర్శనం కోసం అనేక మంది భక్తులు తరలివస్తారు. స్వామికి భక్తితో నమ్మకం ఉంచిన వారందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని విశ్వాసం. ఈ ఆలయానికి భక్తులు కృతజ్ఞతతో తమ కోరికలు తీర్చుకున్న తర్వాత సమర్పణను అందజేస్తారు. ఈ ఆలయ భక్తిపరమైన విశేషాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటరమణ స్వామిని దర్శించుకోవాలని ఆకాంక్షించడంలో అతిశయోక్తి లేదు.